పప్పు కనపడడం లేదు, ఈ వెర్రి వెంకటలక్ష్మి కనపడడం లేదు. ఎటుపోయి ఉంటారు వీళ్ళిద్దరూ? అది ఎప్పుడు వీడిని ఏ మార్చి ముడేసుకుందామా అని చూస్తుంటుంది. ఎటు తీసుకుపోయి ఉంటుంది ఇది? ఏంటి వీడు అలా చూస్తున్నాడు? ఈ వెంకటలక్ష్మి మ్యాటర్ మొత్తం అమ్మకి రికార్డ్ వేసే ఉంటుంది. రాత్రి ఫుల్ జ్వరం తలనొప్పి అని మేనేజ్ చేయాలి. కంగారు పెట్టి కవర్ చేసుకోవాలి. వామ్మో, ఇదే ఇంత సీరియస్గా ఉందంటే అమ్మ ఇంకెంత సీరియస్గా ఉందో. ముందు దీని మీద నైస్గా ఐస్ చల్లేయాలి. ఏంటి వెంకటలక్ష్మి, నన్ను అలా వదిలేసి వచ్చావు? నీకోసం ఎంత వెతికానో, ఎంత ఫీల్ అయ్యానో, ఎంత బాధపడ్డానో. ఆపు బావా నీ అబద్ధాలు. నా కోసం వెతికి నువ్వు ఫీల్ అయ్యావంటే నమ్మేంత పిచ్చిదాన్నేం కాదు. ఏంటి వెంకటలక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు? తెల్లారిందాకా వెతికాను, కనబడకపోతే టెన్షన్ పడ్డా. అబ్బా, టెన్షన్కి తలపోటు వచ్చింది. ఇంకా తగ్గలేదు తెలుసా? అవును, అసలు నువ్వెలా వచ్చావు? చాలు కథలు ఆపు.